డీటెయిల్స్ చూస్తే టీటీడీ పరిపాలనా భవనంలో షార్ట్ సర్క్యూట్ తో పలు ఫైళ్లు దగ్ధమయ్యాయి. పరిపాలనా భవనం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ బ్లాక్ లో ఫైల్స్ కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకుని ఘటనా ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు టీటీడీ ముఖ్య భద్రతా అధికారి. షార్ట్ సర్క్యూట్ కారణంగా పలు ఫైళ్లు దగ్ధమైనట్లు సమాచారం. ఇక టీటీడీ ఇంజనీరింగ్ ఫైల్స్ దగ్ధంపై విచారణ కొనసాగుతోందన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అటు ఫైర్ జరిగిన డిప్యూటీ ఈఈ గదిని సందర్శించారు. ఎస్పీ ప్రమాదంపై అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక దాదాపు 25 నుంచి 30 ఫైళ్ల వరకు స్వల్పంగా దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికిప్పుడే ఓ నిర్ణయానికి రాలేనమని తేల్చి చెప్పారు ఎస్పీ. టీటీడీ పరిపాలనా విభాగంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పలు ఫైళ్లు దగ్ధమయ్యాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి. టీటీడీ పరిపాలనా భవనంలో చూస్తే షార్ట్ సర్క్యూట్ అయింది, కొన్ని ఫైళ్లు అయితే దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా? దీనికి సంబంధించి అటు టీటీడీ అధికారులు కావచ్చు, అలాగే పోలీసులు ఏమంటున్నారు? మధురి టీటీడీ పరిపాలనా విభాగంలోని ఇంజనీరింగ్ సెక్షన్ లో అసిస్టెంట్ ఇంజనీరింగ్ విభాగంలో దేశంలోని టీటీడీ ఆలయాలకు సంబంధించి పలు ప్రాంతాలలో రహదారులు నిర్మించడం జరిగింది. దీనికి గాను 1732 కోట్ల రూపాయలు టీటీడీ ఖర్చు చేసినట్లు నిధులకు సంబంధించి అధికారులు, గతంలో పాలక మండలి అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ప్రభుత్వం టీటీడీలో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు తనిఖీకి వస్తున్న నేపథ్యంలోనే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కేవలం 1732 కోట్ల రూపాయలు ఎంత మేర ఖర్చు పెట్టారు, ఎంత మేర కాంట్రాక్టులకు చెల్లించారు, దీంట్లో గత పాలక మండలి కానీ వైకపా పెద్దలకు కానీ ఏమైనా వాటాలు పోయాయా అన్న కోణంలో విచారించాల్సిన పరిస్థితుల్లో నిన్న మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో అక్కడ ఇంజనీరింగ్ విభాగంలో స్వామివారి చిత్రపటం ముందు వెలిగించినటువంటి దీపం పడిందని కొంతమంది చెప్తున్న పరిస్థితుల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని కొంతమంది చెప్తుండగా, మరోవైపు అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని మరికొంతమంది చెప్తున్న పరిస్థితుల్లో మధ్యాహ్నం 2:30 గంటలకే ప్రమాదం జరిగితే సాయంత్రం 7 గంటలకి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ అధికారులు, అలాగే పోలీసు ఉన్నతాధికారులు, ఫైర్ సిబ్బంది కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక ఆధారాలు అయితే సేకరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదంటే కుట్రకోణం దాగుందా అన్నది విచారణలో పూర్తి స్థాయిలో నిగ్గు తెలుస్తామని చెప్పిన అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మాధురి. రైట్, థాంక్యూ హరిబాబు.